పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేయగలిగారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. ఈ రోజు వరకు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారిని సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. ఆవిడ నాతో చెప్పిన మాట, రాజీవ్ గాంధీ గారు చనిపోతే రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు. నాకు తెలిసి జరిగింది కాదు ఇది అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు అయి ఉండొచ్చేమో కానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. ఇది రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి బిడ్డ. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం